నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం. మన భారత రాజ్యాంగాన్ని మనం స్వీకరించినటువంటి రోజు నవంబర్ 26. అమల్లోకి వచ్చింది మాత్రం జనవరి 26 నుంచి. సో ఇలా మన రాజ్యాంగాన్ని మనము స్వీకరించినటువంటి రోజుని మనము రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాము. అయితే మన రాజ్యాంగాన్ని రచించటంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క పాత్ర ఏంటి అన్నటువంటిది హైలైట్ చేస్తుంది. అంతేకాదు మన రాజ్యాంగ రచనకి సంబంధించి ఎవరైతే ప్రోత్సాహాన్ని అందించారో వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్స్ అన్నింటినీ గుర్తు తెచ్చుకోవటానికి ఈ రోజు అన్నటువంటిది ఉద్దేశించబడింది. అలానే పౌరసత్వ హక్కులు, విలువలు, అలాగే మన రాజ్యాంగంలో ఏవైతే విలువలు అన్నటువంటి ఉన్నాయో వాటన్నింటినీ అడ్వకేట్ చేస్తుంది. అలాగే దేశవ్యాప్తంగా ప్రవేశిక అంటే ఏంటి, మనకి ఈ యొక్క రాజ్యాంగ ప్రవేశిక ప్రియాంబుల్ అనేసి పిలుస్తూ ఉంటాం. ఆ ప్రవేశిక ఏం చెప్తుంది, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని స్టార్ట్ చేస్తున్నటువంటి మన రాజ్యాంగ పీఠిక ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం, మన రాజ్యాంగంలో ఏమేం విలువలు అన్నటువంటి ఉన్నాయి, వీటన్నింటినీ తెలియజేయటం కోసం ఈ రోజు అన్నటువంటిది ఉద్దేశించబడింది. అలాగే రాజ్యాంగ అక్షరాస్యత అంటే కాన్స్టిట్యూషనల్ లిటరసీని ప్రోత్సహించేటటువంటి రోజు ఈ యొక్క రాజ్యాంగ దినోత్సవం అన్నటువంటిది.